వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది. ఢిల్లీ పీఠాన్ని శాసించే ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నారు. 2017లో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఆ తర్వాత 2022లోనూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని యోగి నాయకత్వానికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని నిరూపించింది. ఇప్పుడు 2027లోనూ అదే విజయ పరంపర కొనసాగించాలని కమలం పార్టీ పక్కా వ్యూహాలు రచిస్తుంది. అయితే ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీల విమర్శలను మాత్రమే ఎదుర్కొన్న బీజేపీకి ఇప్పుడు ఎన్నికల ముంగిట సోషల్ మీడియా ప్రచారాలు, షార్ట్ వీడియోల రూపంలో కొత్త రాజకీయ చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు రీల్స్ రచ్చతో ఊగిపోతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యూహాలు పదును పెడుతూ ఉంటే, ఈ రీల్స్, సోషల్ మీడియా వీడియోలు కమలం పార్టీకి, ముఖ్యంగా యోగి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. 2017లో అధికారం చేపట్టిన బీజేపీ 2022లో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని యోగి నాయకత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని నిరూపించింది. కానీ ఇప్పుడు 2027లో మళ్ళీ అదే విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్న తరుణంలో ఈ సోషల్ మీడియా ప్రచారాలు రాజకీయ చిక్కులుగా మారుతున్నాయి. రామమందిరం, అయోధ్య, హిందుత్వం ఇవన్నీ బీజేపీ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశాలు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి భావనతో విరాళాలు అందించారు. కానీ అలాంటి పవిత్రమైన విరాళాల విషయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు రావడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తుంది. గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు రీల్స్, వీడియోల రూపంలో పల్లెటూరుకు కూడా వేగంగా చేరుతోంది. భక్తితో ఇచ్చిన డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి అనే డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తుంది. ఇది కేవలం ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశమైనప్పటికీ సమాజ్వాదీ పార్టీ లాంటి ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని నేరుగా యోగి ప్రభుత్వానికి ముడిపెడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. అయోధ్య అంశంతో పాటు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు సోషల్ మీడియా రీల్స్ ద్వారా మరోసారి చర్చకు వచ్చిన విషయం ఉన్నవ్ అత్యాచార కేసు. 2017లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంఘార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆయనకు జీవిత ఖైదు పడింది. అయితే ఇటీవల ఆయనకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, బెయిల్ ప్రయత్నాలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై వస్తున్న షార్ట్ వీడియోలు, రీల్స్ మహిళా భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాయి. చట్టం తన పని తాను చేస్తుందని, కోర్టు ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రత్యేక పాత్ర ఉంటుందని బీజేపీ చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావితం చేయబోతున్న మరో కీలక అంశం ఇటీవల మహాకుంభమేళ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట విషాదం. కోట్లాది మంది భక్తులు పాల్గొన్న ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఆ ఊహించని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రభుత్వ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇంత భారీ జన సమూహాన్ని కంట్రోల్ చేయడం కష్టమైన సవాలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఇలాంటి సంఘటనలు సహజంగానే రాజకీయం రంగు ములుపుకుంటున్నాయి. అయోధ్య విరాళాల ఆరోపణలు, ఉన్నవ్ కేస్, కుంభమేళ తొక్కిసలాట వంటి 3 అంశాలు ప్రస్తుతం యోగి ప్రభుత్వానికి నిజంగానే అగ్ని పరీక్షగా మారాయి. ఒకప్పుడు రాజకీయ ప్రచారం, సభలు, పత్రికలు, టీవీ చర్చలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, పూర్తిగా మారిపోయింది. కేవలం 30 సెకండ్ల వీడియో, ఒక వైరల్ రీల్ లక్షలాది మందికి చేరే శక్తిని కలిగి ఉంది. ప్రభుత్వ విజయాలను చూపించే రీల్స్ ఎంత వేగంగా జనాల్లోకి వెళ్తాయో, సమస్యలను చూపించే వీడియోలు కూడా అంతే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్. యోగి ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతులు, శాంతి భద్రతలు, పెట్టుబడులపై తన విజయాలను ప్రచారం చేసుకుంటూ ఉండగా ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఏకంగా ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రీల్స్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో 2027 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి.